నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. ఎట్టకేలకు అందరూ ఊహించిందే జరిగింది. గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా వస్తున్న రూమర్స్ ను శామ్ రాజ్ నిజం చేశారు. పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇవాళ తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో లింగ భైరవి దేవి సన్నిధిలో సాంప్రదాయబద్ధంగా సింపుల్ గా వీరిద్దరి పెళ్లి జరిగింది. ఈ వేడుక మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో అత్యంత ప్రశాంతంగా కొద్దిమంది కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. వివాహం జరిగిన కొద్దిసేపటికే శామ్ తన ఇన్స్టా అకౌంట్ లో పెళ్లి ఫోటోలను షేర్ చేసింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. వీరి వివాహం జరిగిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ఈషా ఫౌండేషన్ అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో సమంత రాజ్ నిడుమోరు భూత శుద్ధి వివాహం అనే ప్రత్యేక యోగ సాంప్రదాయ విధానంలో వివాహ బంధంలోకి అడుగు పెట్టారని తెలిపింది. దీంతో అసలేంటి భూత శుద్ధి వివాహం, ఇది ఎందుకు ప్రత్యేకం, ఈ వివాహాలు ఎక్కడ జరుగుతాయి అనే దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా తమిళనాడులోని కోయంబత్తూరులో సద్గురు ఈషా ఫౌండేషన్ ను స్థాపించారు. మన భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలలో ఇది ఒకటి. ఎక్కువ శాతం మంది యోగా నేర్చుకునేందుకు, మానసిక ప్రశాంతతకు ఇక్కడికి వెళ్తుంటారు. సమంత కూడా చాలా సార్లు సద్గురు సన్నిధికి వెళ్లి అక్కడ యోగా కార్యక్రమంలో పాల్గొంది. ఈషా ఫౌండేషన్ లోనే యోగా ఆధ్యాత్మిక కేంద్రం ఉంది. అందులో లింగ భైరవి ఆలయం ఉంది. ఈ భైరవి మాతను సద్గురు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఆ ఆలయంలో భూత శుద్ధి వివాహాలకు ప్రసిద్ధి. సమంత పెళ్లి కూడా ఈ ఆలయంలోనే జరిగింది. సమంత పెళ్లి తర్వాత భూతశుద్ధి వివాహం అంటే ఏమిటి అనే చర్చ మొదలైంది. భూతశుద్ధి వివాహం అనేది వేలాది ఏళ్లుగా యోగ సాంప్రదాయంలో కొనసాగుతున్న అత్యంత పవిత్రమైన వివాహ పద్ధతి. పేరుకు తగ్గట్లుగానే ఇది మనుషుల దేహంలో ఉన్న పంచభూతాలను శుద్ధి చేయడం, వాటిని సమతుల్యంలో ఉంచడం, దంపతుల మధ్య ఆలోచనలకు, భావోద్వేగాలకు, భౌతికతకు అతీతంగా ఒక లోతైన బంధాన్ని ఏర్పరిచే ఆధ్యాత్మిక ప్రక్రియ. ఈ వివాహం సాధారణంగా హిందూ జంటలకు చేసే సాంప్రదాయ మంత్రోచ్చరణలతో పాటు వధూవరుల శరీర, మనసు, జీవశక్తి స్థాయిలను సమన్వయం చేసే యోగిక క్రతువులతో జరుపుతారు. సద్గురు స్థాపించిన ఈషా ఫౌండేషన్ ఈ వివాహాలను నిర్వహిస్తోంది. నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు ఇలా పంచభూతాలు తెలుసు కదా. పంచభూతాల శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంతో ఒక్కటి కావడమే భూత శుద్ధి వివాహం. ఈ క్రతువులో వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తారు. స్త్రీ పురుషుల మధ్య మానసికంగా, భౌతికంగా లోతైన బంధాన్ని ఏర్పరచడమే ఈ వివాహ ప్రధాన లక్ష్యం. ఇద్దరు వ్యక్తుల మధ్య లోతైన భౌతిక బంధాన్ని సాధించడం ముఖ్య ఉద్దేశం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అతీతంగా, ప్రాణ మరణ భయాలకు, ఆందోళనకు దూరంగా, భావోద్వేగ ఆలోచనలకు తావు లేకుండా లింగ భైరవి మాత అనుగ్రహంతో జరిగే వివాహ క్రతువే ఈ భూత శుద్ధి వివాహం. అయితే ఈ వివాహాలు అన్ని చోట్ల జరగవు. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో లేదా కొన్ని ఎంపిక చేసిన ప్రదేశాల్లో మాత్రమే జరుగుతాయి. సమంత వంటి సెలబ్రిటీలే కాదు, చాలా మంది సామాన్యులు సైతం ఈ పద్ధతిలో వివాహాలు చేసుకుంటున్నారు. అంతకుముందు బాలీవుడ్ టీవీ కపుల్ వరుణ్ జైన్, గియో మానిక్ జంట సైతం భూత శుద్ధి వివాహాన్ని చేసుకుంది.